వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ అంబేద్కర్ భవన్ హైదరాబాద్ నేషనల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అందేశ్యామ్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం దివాన్ చెరువు మండలానికి చెందిన కండవల్లి లక్ష్మిని ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనకు ఈ పదవి రావడానికి సిఫారసు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మముడూరి వరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి ఎస్సీసీఎల్ కార్యదర్శిగా మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలలో పాటు ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్ర రాష్ట్ర ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతారని అన్నారు. ఇక ఎస్సీ ఎస్టీ కులాలకు అండగా ఉండి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా రాజానగరం శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణకి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి, ఎన్డీఏ కూటమి నాయకులకు ఎంతో సపోర్ట్ చేస్తున్న వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కండవెల్లి లక్ష్మి. మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం దేవంచెరు గ్రామం నుండి మాట్లాడడం జరుగుతుంది. నిన్న నాకు ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి. నిన్న నాకు ఈ పేపర్ కూడా నాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగిందండి. రేపు 1వ తారీఖున వెళ్ళి బాధ్యతలు స్వీకరించడానికి విజయవాడ వెళ్ళి సంతకం పెట్టాలి. రేపు ఉదయం సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరిస్తానండి. నన్ను అనేక విధములుగా ప్రోత్సహించి ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటున్న నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున రుణపడి ఉంటానండి. కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక రాజకీయ నాయకురాలుగా ఇంత ఉన్నతమైన స్థానంలోకి నేను వెళ్ళానంటే అదంతా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, ఆయనకి నేను చాలా రుణపడి ఉంటానని మీడియా మిత్రుల ద్వారా మా పెందుర్తి వెంకటేష్ గారికి తెలియజేస్తున్నానండి. టీడీపీ పార్టీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి జన్మభూమి కమిటీగా నన్ను ప్రమోట్ చేసి నేను కష్టపడుతున్న కష్టాన్ని గుర్తించి టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా నియమించడం జరిగిందండి. అక్కడి నుండి ఆయన నాటిన చిన్న విత్తనం పెద్ద వృక్షంగా మారి ఈరోజు ఈ పొజిషన్లోకి రావడానికి ముఖ్య కారకులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్సీసీఎల్ చైర్మన్గా హ్యూమన్ రైట్స్ తరపు వారు నన్ను ఎన్నుకోవడం కూడా జరిగిందండి. వెంటనే 6 నెలలు కావస్తుంది. ఈలోగా ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఈ పదవికి నన్ను ప్రమోట్ చేసిన ఆల్ ఇండియా నేషనల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అద్దె శ్యాంబాబు గారు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మాముడూరి వరప్రసాదరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షెడ్యూల్ క్యాస్ట్ ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్గా ఉంటూ నీతి నిజాయితీగా నా కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్తానండి. ఎక్కడ ఎటువంటి పార్టీలు ఎలాగైతే నేను నీతి నిజాయితీగా కష్టపడ్డానో అలాగే ఎక్కడ ఎటువంటి మచ్చ తేకుండా నీతి నిజాయితీగా కష్టపడి వెనకబడిపోతున్న కులాల వారికి సపోర్ట్గా నిలబడతానని, అలాగే తల్లిదండ్రులు లేని వారికి, అనాథులకు, విధవరాళ్లకు నాకు తోచిన సహాయం చేసుకుంటూ నా ప్రజాసేవను ముందుకు తీసుకెళ్తానని మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ నన్ను ఇంతగా ఆశీర్వదించి ఈ గొప్ప ఉన్నతమైన జిల్లా నుంచి మనం ఎక్కడ ఏ పార్టీ కట్టుబడ్డా నీతి నిజాయితీగా మనం చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా కృషి ఫలితం ఖచ్చితంగా మనం చూస్తామండి. అదే ఈ కండవెల్లి లక్ష్మి ముందుకు వచ్చి చెప్పబోతుంది. ఖచ్చితంగా మన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇస్తున్న పదవులకు సద్వినియోగం చేసుకుంటూ అనేక మంది పేదవారికి సపోర్ట్గా ఉండాలని, నీతి నిజాయితీగా ముందుకు సాగాలని మీ అందరికీ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు మా మహిళా శక్తి అందరూ కలిసి నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ముందుండడంలో ప్రత్యేకులుగా నాకు సపోర్ట్గా ఉంటున్న మా మహిళలందరికీ కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప గుర్తింపు ఇచ్చిన గౌరవనీయులు వెందుర్తి వెంకటేష్ గారికి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోదీ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజానగరం నియోజకవర్గంలో పార్టీకి కూడా కట్టుబడి పనిచేస్తూ మీ ముందుకి ఒక నాయకురాలుగా వస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ రోజు ఈ గొప్ప రాష్ట్ర షెడ్యూల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మదర్ తెరీసా అవార్డు కూడా తీసుకోబోతున్నాను. మీరందరూ ఆశీర్వాదించాలని, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ కండవెల్లి లక్ష్మి. మా రాజానగరం నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ తెలియజేస్తున్నాను.